సో జేఎన్టీయూహెచ్ 4-2 బీటెక్ రిజల్ట్స్ నిన్న డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మీ అందరూ రిజల్ట్స్ చూసుకునే ఉంటారు. నేను పోల్ కూడా కండక్ట్ చేశాను, టెలిగ్రామ్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో అయితే చేయలేదు, కొంచెం బిజీ ఉండటం వల్ల. అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, మీరు పాస్ అయింది లేనిది కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 4 ప్రశ్నలు అడుగుతున్నారు స్టూడెంట్స్. ఏంటంటే ఒకటి, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఆర్సీఆర్వి పెట్టుకుంటారో దాని డేట్స్ 26 మే 2026, అది నేను టెలిగ్రామ్ లో షేర్ చేశాను, ఒకసారి చూసుకోండి. అయితే ఈ ఆర్సీఆర్బిలో కూడా ఫెయిల్ అయితే సివికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేకపోతే లేదు. అయితే అడ్వాన్స్ సప్లీ ఎప్పుడు ఉంటుంది 4-2 బీటెక్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అది మొదటి ప్రశ్న. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అయిపోయింది కదా మాకు, మిగిలిపోయిన సబ్జెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు గ్రేస్ మార్క్స్ పరిస్థితి ఏంటి, R22 వాళ్ళు, R18 వాళ్ళకి ఎలాగో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. R22 వాళ్ళు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు R18 వాళ్ళు ఏమో రీస్టోర్ చేస్తారా మళ్ళీ ఏదో గ్రేస్ మార్క్స్ తీసుకొచ్చి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే R22 వాళ్ళకి ఎటువంటి తెలియలేదు కాబట్టి. ఇది రెండో ప్రశ్న. మూడోది వచ్చేసరికి ఏంటంటే PCCMM పరిస్థితి ఏంటి, ఇప్పుడు సర్టిఫికేట్ లో ఒకటి రెండు సబ్జెక్టులు ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, PCCMM ఇస్తారా. ఇక నాలుగోది వచ్చేసరికి ఏంటంటే ఒరిజినల్ డిగ్రీ అంటే ఓడి, సో దాని సంగతి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో వీటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఇప్పుడు ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఇప్పుడు సివిలో కనుక చేంజ్ కాకపోతే జనరల్ గా ఎప్పుడు జరిగేదేనండి. 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ వచ్చేసరికి జూలైలో జరుగుతుంది. అంతకుముందు సంవత్సరం ఆగస్టులో జరిగింది, కానీ పోయిన సంవత్సరం వచ్చేసరికి జూలైలో జరిగింది. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా జూలై ఫస్ట్ వీక్ లో కానీ జూలై ఎండింగ్ లో కానీ జరిగేదానికైతే ఛాన్స్ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో అయినా కానివ్వండి చివరిలో అయినా కానీ జూలైలో అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు, ఇప్పుడు 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లికైనా రాస్తే స్టార్ మార్క్ పడుతుందా, రాసిన సబ్జెక్ట్ కంటే పడదండి. అయిపోయిన తర్వాత కనుక రాసినట్టయితే మీరు అప్పుడు మీకు ఈ స్టార్ మార్క్ అనేది ఏవైతే రాశారో ఆ సబ్జెక్టు పడుతుంది అనమాట. జూనియర్స్ తో పాటు మళ్ళీ రాస్తారు చూసారా. అప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక రెండోది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రేస్ మార్క్స్. R18 వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఉండేవి. అయితే ఈ 30-23 గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చేసరికి రీస్టోర్ చేస్తారా, ఇదివరకు లాగా 9-7 కానీ 10-8 కానీ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అలాంటిది ఏం లేదండి. 30-23 గ్రేస్ మార్క్స్ R18 వాళ్ళకు లైఫ్ టైం వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో అవే మీకు కంటిన్యూ అవుతాయి. ఇక R22 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గ్రేస్ మార్క్స్ ఇంతవరకు అయితే వాళ్ళ రెగ్యులేషన్ బుక్ లో ఇవ్వలేదు, బయట ఎక్కడా కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ అప్పుడు, లేకపోతే 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత ఈ R22 బీటెక్ వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా ఏమీ తెలియదు. ఇంతవరకు కూడా జరిగింది అదే R18 బ్యాచ్ వాళ్ళకు. ఓకేనా, ప్రతి సంవత్సరం ఒక కథ జరిగేది. నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఈసారి R22 బ్యాచ్ కూడా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ R22 బ్యాచ్ ఎక్కువ మంది పాస్ అవుట్ లేకపోతే గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికి ఉంటుంది, లేకపోతే మాత్రం గ్రేస్ మార్క్స్ ఇవ్వరు. ఒకవేళ గ్రేస్ మార్క్స్ కనుక R22 ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం బయటకు వెళ్తుంది కాబట్టి 2026 లో వాళ్ళకి కనుక ఇవ్వకపోతే వాళ్ళ జూనియర్స్ కూడా ఉండదు. ఇక స్పెషల్ సప్లీ ఏదైతే ఉంటుందో డిసెంబర్ లో కండక్ట్ చేసేది, అది అసలు ఎవరికి ఇక కండక్ట్ చేసేది లేదు. ఓన్లీ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ మాత్రం ఏదైతే వాళ్ళు స్పెషల్ సప్లీ అంటా ఉన్నారో ఇవి మాత్రమే కండక్ట్ చేస్తారు. దానికి నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది. జూన్ జూలైలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీకు రెండో ప్రశ్న కూడా సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తాను. ఇక మూడోది వచ్చేసరికి అంటే PCCMM అప్లై చేయాలంటే ఖచ్చితంగా సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకొని ఉండాలి. నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నాను, నేను RCRBCV పెట్టున్నాను, నాకు రిజల్ట్ వచ్చేప్పటికి లేట్ అవుతుంది, ఇదంతా కాదు. మీకు మొత్తం క్లియర్ అయినట్టు అక్కడ డేటాబేస్ లో యూనివర్సిటీ దాంట్లో ఉంటేనే యూ విల్ బి గెటింగ్ యువర్ PCCMM. That means you need to apply for the PCCMM once you clear all the subjects according to the regulation book. Whether you are applying grace marks, whether you are applying subject exemption, whether you are writing the supplies and going to get pass, it doesn't matter. But you need to clear all the subjects as per the university regulations, and the database it should be showing that only. Then only you can apply for the PCCMM.
సో PCCMM లో ఇక్కడ 3 రకాల PCCMM లో అప్లై చేయొచ్చు. అని 3 రకాలంటే ముగ్గురికి 3 రకాలు ఉంటుందని కాదు, 3 రకాల ప్రాసెస్. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ప్రీ కాన్వకేషన్, రెండోది వచ్చేసరికి ఇన్ కాన్వకేషన్, మూడోది వచ్చేసరికి పోస్ట్ కాన్వకేషన్. ఇప్పుడు జరిగేది 4 to బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అడ్వాన్స్ అప్లై తర్వాత జరిగేది పోస్ట్ కాన్వకేషన్. ఇప్పుడు జరిగేది ఇన్ కాన్వకేషన్, అంతకుముందు జరిగింది ప్రీ కాన్వకేషన్, కోర్టు అవ్వక ముందు. సో ఇప్పుడు ఇన్ కాన్వకేషన్ నడుస్తూ ఉంది. ఫీజు తక్కువ ఉంటుంది అంటారు కానీ వసూలు చేస్తూనే ఉంటారు. పోస్ట్ కాన్వకేషన్ లో మాత్రం ఎక్కువే ఉంటుంది. ఓకేనా? సో ఇది PCCMM అప్లై చేసే మార్గాలు. అయితే PCCMM తత్కాలు ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ యూ హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ గ్రేస్ మార్క్స్. ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ గ్రేస్ మార్క్స్ యూ నీడ్ టు వెయిట్ అంటిల్ ది PCCMM has been sent by the university. Until then you can't do anything. But if you have cleared your subjects in a process according to the regulation book, you have cleared the subject by writing the exams, in that case you can apply in Tatkal process and you will be getting the PCCMM within 2 to 3 days. In the previous days they used to send in 1 week, but now it is taking 2 to 3 days only. ఇక మూడో ప్రశ్నగా మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటా. ఓడి ఒరిజినల్ డిగ్రీ. సో PCCMM is meant for only for temporary certification, that is for 1 year, but you should not throw that one. అది వచ్చేసరికి మీరు అట్టు పెట్టుకోవడమే మీ దగ్గర. You can't use after 1 year except in colleges. In the jobs they don't accept. They will be asking only the OD. But now most of the companies were asking PCCMM also. But according to the rules and regulation, its validity is 1 year. Lifetime validity will be only for original degree, that is OD. OD అనేది మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ యూ క్యాన్ అప్లై ఇన్ తత్కాల్ ప్రాసెస్ ఆల్సో బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అప్లై గ్రేస్ మార్క్స్ ఆర్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ డ్యూరింగ్ OD. యూ ఆర్ గోయింగ్ టు అప్లై గ్రేస్ మార్క్స్ ఆర్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ డ్యూరింగ్ PCCM. అప్పటికి మీకు PCCMM వచ్చి ఉంటుంది కాబట్టి యూ క్యాన్ అప్లై OD ఇన్ తత్కాల్ ప్రాసెస్ అండ్ విత్ ఇన్ 2 to 3 days యూ విల్ బి getting your OD to your home address. But PCCMM will be sent to your respective college where you have studied. ఎక్కడైతే మీరు చదివారో అక్కడ మాత్రం మీ PCCMM పంపిస్తారు. కానీ ఒరిజినల్ డిగ్రీ వచ్చేసరికి మాత్రం మీ హోమ్ అడ్రస్కి పంపిస్తారు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా కరెక్ట్ అడ్రస్ పెట్టండి. Finally, I want to tell one thing. So most of the students were interested to take PCCMM, OD, because most of the companies will be asking 10th, inter or diploma or PCCMM or OD. But some companies will be asking individual memorandum marks of passed subjects in the individual semesters also. అంటే ఇప్పుడు ఇండివిజువల్ సెమిస్టర్స్ ఏవైతే మార్కులు మీరు పాస్ అయినవి ఉంటాయో, పాస్ అయినవి ఉంటే ఫెయిల్ అయినవి కొన్ని ఉంటాయి. ఫెయిల్ అయినకి మళ్ళీ రాసి మీరు పాస్ అయిన తర్వాత ఇండివిజువల్ మెంబర్స్ వస్తాయి. అవన్నీ కూడా మీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో కలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఒరిజినల్ ఇచ్చేసి పాస్ అయిన వాళ్ళు జిరాక్స్ తీసి పెట్టుకుంటారే దాని మీద మీతో రిసీవ్డ్ అని చెప్పేసి వెనక పక్క సంతకం పెట్టించుకొని డేట్ వేయించుకుంటారు మీతో. దట్ మీన్స్ యూ హ్యావ్ కలెక్టెడ్ యువర్ ఇండివిజువల్ మెమోరాండమ్స్ ఫ్రమ్ ది కాలేజ్. ఇఫ్ దేర్ వర్ లాస్ట్ there is another process to get those certificates, whatever may be the certificate it may be in the BTech degree. So overall ga idandi. I wish you all the best. Thank you so much. So ee channel subscribe cheskondi, share cheyandi, andaru kuda recommend cheyandi.